హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథా స్రవంతిలో ఈరోజు మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకొచ్చానండి. శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ రచించిన మూడో నేత్రం కథను ఇప్పుడు వినిపించబోతున్నాను. సహరి పత్రిక కథాభ్యాసం 2024 కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇది ఓ రకంగా అదృష్టమే కదా అందా అమ్మాయి. వాట్? ఒక అపరిచితుడితో, అది ఒంటరిగా ఆగిపోయిన లిఫ్ట్లో చిక్కుబడిపోవడం తనకు మంచిదా? విచిత్రంగా ఉంది అమ్మాయి అనుకుని, లిఫ్ట్ ఆగిపోవడం అదృష్టమా అడిగాడు జై. కాదా మరి, సూక్ష్మంలో మోక్షం కదా అందామె లిఫ్ట్ గేట్ సందుల్లో నుంచి కిందికి పైకి చూస్తూ. ఆ షాపింగ్ మాల్ 9వ అంతస్తులో టెక్నికల్ ప్రాబ్లం వల్ల లిఫ్ట్ స్టక్ అయిపోయి ఆగిపోయింది. పైకి పోదు, కిందికి రాదు. ఇంటర్కమ్ ఫోన్ పనిచేయలేదు. ఆమె లిఫ్ట్ అలారం మోగించింది. అది పనిచేయడం ఓ సుగుణం. లిఫ్ట్లో ఒక వాయిస్ వినిపించింది. డోంట్ వరీ కస్టమర్స్, అతి కొద్ది సమయంలో లిఫ్ట్ రిపేర్ అయిపోతుంది. బీ కూల్, బ్రీత్ వెల్, వెరీ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అని ప్రతి 2 నిమిషాలకి ఆ వాయిస్ వినపడింది. ఇద్దరూ 10 నిమిషాలు అలాగే నిలబడ్డాక కాళ్ళు నొప్పులు పెట్టి లిఫ్ట్లోనే ఎదురెదురుగా కూర్చున్నారు. లిఫ్ట్ ఆగడం ఏ రకంగా అదృష్టం అడిగాడు జై. లిఫ్ట్ ఆగిపోవడం ఇబ్బందే, కానీ దీనికి గ్లాస్ ఛాంబర్ అవడం వల్ల బయట వెలుతురు కనబడుతోందిగా, అది అదృష్టం కదా. చీకట్లో చిన్న దీపంలా. అదే క్లోజ్డ్ లిఫ్ట్ అయితే ఏం కనబడేది కాదు అందామె. అవును, అవతల కనిపించే వాటితో పోల్చుకుంటూ జీవిస్తాం కదా. నిజానికి మనిషి ఎప్పుడూ ఒంటరే. మన చుట్టూ ఉన్నవన్నీ మనవే అనుకోవడం ఓ అలవాటు కదా అందా అమ్మాయి. పాజిటివ్ యాటిట్యూడ్ మంచిదే. మీకు భయంగా లేదా అడిగాడు జై. మీరు తోడున్నారుగా, భయం దేనికి? ఓహ్, నా ప్రజెన్స్ ఆమెకు ధైర్యాన్నిస్తోందా? అపరిచితులు ఒంటరి వేళల్లో ఆత్మీయులవుతారని ఎక్కడో చదివిన విషయం గుర్తొచ్చిందతనికి. మీ పేరు ఆమెను అడిగాడు జై. చిత్ర అని చెప్పిందామె. నైస్ నేమ్. లిఫ్ట్ బాగు చేస్తున్నట్టున్నారు. ఉయ్యాలల్లే ఊగుతోంది. బయట ఎవరికన్నా ఫోన్ చెయ్యాలన్నా గానీ నా ఫోన్లో సిగ్నల్ అందట్లేదు. మీరు ట్రై చేస్తారా అన్నాడు. నా దగ్గర అసలు ఫోనే లేదు అంది. ఓ మై గాడ్, ఈ రోజుల్లో ఫోన్ చేతిలో లేని అమ్మాయిల్ని ఊహించలేం. మీరు డిఫరెంట్. ఫోన్ ఇంట్లో మర్చిపోయాను. నాకు ఫోన్ క్యారీ అంటే చిరాకు, ఒక రకంగా అసహ్యం కూడా. ధ్యాసంతా దానిమీదకు వెళుతుంది. మనసు కుదురుగా ఉండనివ్వదు. గందరగోళానికి పర్యాయ పదం మొబైల్. అందుకే నో ఫోన్ ఔటింగ్ అంటే నాకిష్టం. అవునా, ఇంట్రెస్టింగ్. ఫోన్ చేతిలో లేకపోతే పూట గడవని ఈ రోజుల్లో దాన్ని అవాయిడ్ చేస్తున్నావంటే గొప్పే. అదే రీజనా? ఇంకేదైనా కారణం ఉందా? జస్ట్ కాసేపు బోరు కొట్టకుండా ఉండడానికి అన్నాడు జై. ఆమె మౌనం దాల్చింది. అరగంట గడిచింది. ఇద్దరికీ విసుగు మొదలైంది. చిన్నగా మాటలు మొదలయ్యాయి. క్రమంగా మీరు సంబోధన నువ్వుగా మారింది. అప్పుడామె అంది, అది తలుచుకోవడం నాకిష్టం లేదు. కానీ మనం ఖాళీగా ఉన్నాం. కాలక్షేపానికి చెప్తాను. ఒక అమ్మాయి కాలేజీలో చదువుతోంది. అర్జున్ అనే అబ్బాయి ఆమె వెంట పడ్డాడు. ఆమెవరు? పేరేంటి? వివరంగా చెప్పు అన్నాడు జై. నేనే అనుకో. నా వెంట పడేవాడు. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదని అతన్ని అవాయిడ్ చేసేదాన్ని. అతను ఎక్కువగా ప్రయత్నించాడు. చెయ్యి కోసుకుని, రక్తంతో ప్రేమలేఖ రాయడం, ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుని ఏడవడం, ఇలా ఇంకెన్నో చేశాడు. అవన్నీ నా దృష్టికి వచ్చినా కొన్నాళ్లు పట్టించుకోలేదు. అలా చాలా కాలం గడిచాక ఓ రోజు అతను ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. హాస్పిటల్లో చేరాడు. అతని స్థితికి జాలిపడి అతని ప్రేమకి ఓకే చెప్పేశాను. ఆ తర్వాత కొన్నాళ్ళు ఇద్దరం రిలేషన్లో కొనసాగాం. వాళ్ల పెద్దవాళ్లకి చెప్పి మా పెళ్లికి ఒప్పిస్తానని వాళ్ల ఊరికి వెళ్ళాడు. అంతే, ఇక తిరిగి రాలేదు. మెసేజ్కి రిప్లై లేదు, ఫోన్కి దొరకలేదు. కారణం తెలీదు చెప్పి ఆగి ఊపిరి పీల్చుకుంది. అంత పని జరిగిందా? వాళ్ల ఊరికి వెళ్ళకపోయావా విషయం తెలిసేది అన్నాడు జై. వాళ్లది వైజాగ్ అని మాత్రమే చెప్పాడు. ఎక్కడున్నాడో మరి. కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు. మాది వైజాగే. అతని వివరాలు చెప్తే నేను కనుక్కుంటాను. ఎలాగైనా అతన్ని వెతికి తీసుకొచ్చి నీకప్పచెప్తాను. నన్ను నమ్ము అన్నాడు జై ఉద్వేగంగా. ఒకటడుగుతాను చెప్పు. నన్ను దూరం పెట్టిన వాణ్ణి వెతికి కనిపెట్టి మరీ అతని జీవితంలోకి వెళ్లడం మంచిదా, లేక అతన్ని మరచిపోయి వేరొకరిని పెళ్లి చేసుకోవడం బెటరా?
నమ్మించి వంచన చేసిన అతన్ని వెతికి పట్టుకుని శిక్షించడం బెస్టా? ఏం చేస్తే బెటర్? ఎంత చిక్కు ప్రశ్న. పాపం అమ్మాయిలు ఎంత చదువుకున్నా మోసపోతున్నారు. నీకింకా పెళ్లి కాలేదా? అడిగాడు ఆమెను జాలిగా చూస్తూ. ఎర్రగా ఉంది. తెల్ల లెగ్గింగ్, నీలం టాప్, లూజుగా వదిలేసిన పొట్టి జుట్టు, కళ్ళజోడు. వయసు 3 దాటినట్టే ఉంది. పొందికగా ఉంది. ఇంకా కాలేదు. కానీ అతన్నేం చెయ్యాలి నేను? అడిగింది మళ్ళీ చిత్ర. ఈ పగ ప్రతీకారాల వలన కాలహరణం తప్ప ఏమీ ఉండదు. ఎఫ్ఎఫ్ సిద్ధాంతం మంచిది. మొదటి ఎఫ్ ఫర్గివ్, నెక్స్ట్ ఎఫ్ ఫర్గెట్. క్షమించగలిగినప్పుడే విషయాన్ని మర్చిపోగలం. వాళ్లకోసం కాదు, మనకోసమే. మన మనశ్శాంతి కోసం కొందరిని క్షమించెయ్యాలి. అప్పుడే మన మనసుకి ప్రశాంతత. పగ వలన పగలు చల్లారవు. సమస్యని ప్రేమతో చూస్తే తీయటి పరిష్కారం దొరుకుతుంది. యు జస్ట్ ఫర్గెట్ హిమ్. నా సలహా అదే మరి. అతను చేతులు తిప్పుతూ సీరియస్గా చెప్తుంటే ఆమె నవ్వుతూ, శాంతి కాముకుడివి. గ్రేట్. ఒకటి చెప్పు. చేతులు కోసుకుని రక్తం చిందించి ఏడ్చి ప్రేమలోకి దింపి తర్వాత తప్పుకోవడం దేనికో అస్సలు నాకు అర్థం కావడం లేదు అంది. గుడ్ ప్రశ్న. ఈమె నాకెందుకు పడదు అనే మేలిగో మేలుకొందేమో అతనిలో. తీవ్రంగా ప్రయత్నించి సక్సెస్ అయ్యాక విజయగర్వంతో వెనుతిరిగి వెళ్ళిపోయాడు. వివరంగా చెప్పాడు జై. అంతా ఓపిగ్గా విని నిట్టూర్చిందామె. మనసంటే మమకారం కాదా? పంతం ప్రతీకారాల సమాహారమా? ఏంటో ఈ ప్రేమలు చాలా కాంప్లెక్స్ కదా. సరే వదిలే, నీ గురించి చెప్పు అందామె. చెప్పేందుకు పెద్దగా ఏం లేదు. చిన్న కంపెనీలో చిరుద్యోగిని. కొత్త జాబ్ కోసం వెతుకుతున్నాను. ఖర్చులు పెరిగినంతగా నా ఆదాయం లేదని మా నాన్న ఇండైరెక్ట్గా నన్ను తిడుతున్నాడు. ఈ విషయం మీద చాలా తరచుగా ఇంట్లో గొడవలవుతున్నాయి. రావెండ్కోలో ఏదో ఉద్యోగం ఉందని నా ఫ్రెండ్ చెప్పాడు. ఆ మేనేజర్ని కలిసేందుకు వెళ్ళాలి. చిన్న షాపింగ్ పనుండి వచ్చాను. ఇదిగో ఈ లిఫ్ట్లో చిక్కుపడిపోయాను అన్నాడు. నీ కథంతా సగటు మగవాడు పడేదేగా. ఇందులో కొత్తగా ఏం కనపడలేదు. కానీ నీకు సహాయం చెయ్యాలనిపిస్తుంది నాకు. కూకట్పల్లిలో శ్రద్ధ కన్స్ట్రక్షన్ తెలుసుగా నీకు? నాకు తెలీదు. ఇదిగో ఈ విజిటింగ్ కార్డు తీసుకుని ఈ అడ్రస్కు వెళ్ళు. నేను చెప్పానని చెప్పు. నీకు తగిన జాబ్ దొరకొచ్చు. ట్రై చెయ్యి అంది. లిఫ్ట్లో లైట్ వెలిగి సర్రని శబ్దం చేస్తూ దబ్బని కిందకి దిగి డోర్స్ తెరుచుకున్నాయి. ఓహ్ థ్యాంక్స్, ఇది బాగైనట్టుంది. డోర్స్ తెరుచుకోగానే లేచి నిలబడ్డారిద్దరు. అక్కడున్న మాల్ సిబ్బంది వాళ్ల వంక భయంగా చూశారు. వాళ్లలో సఫకేషన్ కనపడలేదు. థ్యాంక్ గాడ్ అనుకుని, సారీ సార్, సారీ మేడం అని అపాలజీ చెప్పారు. ఇట్స్ ఓకే అనేసి ఇద్దరూ బయటకొచ్చారు. ఆమె ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. జై షాపింగ్ పని చేసుకుని రావెండుకోకి వెళ్లకుండా ఆమె ఇచ్చిన కార్డు పట్టుకుని కూకట్పల్లి వెళ్ళాడు. అందులో ఉన్న అడ్రస్ ప్రకారం వెళితే శ్రద్ధ కన్స్ట్రక్షన్ అని బోర్డు కనపడింది. ఓహ్, అనుకోకుండా పరిచయమైన అమ్మాయి వల్ల గొప్ప మేలు కలుగుతుందని ఊహించలేదు అనుకుంటూ వెళ్ళాడు. అక్కడ వాచ్మెన్తో కాసేపు మాట్లాడాడు జై. స్థలం కొనిపెట్టడం దగ్గర్నుంచి ఇల్లు కట్టి ఇవ్వడం, ఇటుక సిమెంట్ సమకూర్చడం, తలుపులు దర్వాజాలు నగిషీలు చెక్కే పనివాళ్లని ఇతర రాష్ట్రాల నుంచి పిలిపించి ఆ పనులు చేయించడం దగ్గర్నుంచి ఏ టు జెడ్ అన్నీ ఇక్కడ చేస్తారు చెప్పాడతను. లోపలికి వెళ్ళాడు జై. ఏసీ రూంలో టీవీగా కూర్చున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి విష్ చేశాడు. ఇక్కడ ఏదో ఉద్యోగం ఉందని తెలిసొచ్చాను సార్. ఏదైనా పనిప్పిస్తే సంతోషంగా చేసుకుంటాను అన్నాడు. మీరేం పని చేయగలరు అడిగాడతను. బిల్డింగ్ ప్లాన్స్ గీస్తుంటాను. గ్రేట్. మీ పని నచ్చితే కంటిన్యూ చేస్తాను, లేదంటే నిర్మోహమాటంగా వెళ్ళగొట్టేస్తాను. అలాగే సార్, నా పేరు జై చరణ్. జై అని పిలుస్తారు. మీరు? వివేక్ మిశ్రా. మిశ్రా అని పిలుస్తారు. చిత్రా మేడం నన్నిక్కడికి పంపారు అని జై చెప్పగానే వివేక్ మిశ్రా విరగబడి నవ్వుతూ, చిత్రకి మెంటల్, పిచ్చాసుపత్రిలో ఉండాల్సింది తప్పించుకుని తిరుగుతోంది. దాని మాట పట్టుకుని ఇక్కడికొచ్చావా ఫూల్ అన్నాడు. అయ్యో అవునా, మేడంకి పిచ్చా? నాతో బాగానే మాట్లాడారు. షీఈజ్ ఎ నైస్ పర్సన్ అన్నాడు జై. బయటకు కనబడే పిచ్చి కాదు, లోపల చాలా పిచ్చి మనిషి. అన్నీ దానికే తెలుసనుకుంటుంది. రోడ్ల మీద మెంటల్లా తిరుగుతూ అందర్నీ ఏవో పిచ్చి ప్రశ్నలు అడుగుతుంది. ఇంతకీ నీ వయస్సెంత? 31 సార్. 30 ఏళ్ల పిచ్చివాడువన్నమాట. మా చిత్రలాగానే. నువ్వు రేపు సాయంత్రం రా, టెస్ట్ పెట్టాలి నీకు. పాస్ అయితేనే జాబ్. ఇప్పుడు వెళ్ళు
అన్నాడు. జై బయటకొచ్చాడు. చిత్రకి పిచ్చా? తనతో మాట్లాడినవన్నీ పిచ్చి మాటలా? అంతా అయోమయంగా అనిపించింది. చిత్రని మెంటల్ అనడం నచ్చలేదు. ఆ జాబ్లో చేరాలనిపించలేదు. ఇక ఇక్కడ ఉండడం అనవసరమనిపించి బయటకొచ్చేశాడు. చిత్ర మొహం కళ్ల ముందు కదిలింది. పిచ్చివాళ్లు కూడా మామూలు మనుషుల్లా ఉంటారా? పాపం, ప్రేమ విఫలం ఆమెనలా మార్చిందా? వెరీ ప్యాథటిక్. ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళినా ఆమె ఆలోచనలు వెంటాడుతూనే ఉన్నాయి. 30 ఏళ్లు దాటాయి, జుట్టు కూడా ఊడిపోతోంది, త్వరగా పెళ్లి చేసుకో, వీళ్లలో ఒకరిని సెలెక్ట్ చెయ్యి అంటూ తల్లి పెళ్లికూతుళ్ల ఫోటోలు చూపించింది. మంచి ఉద్యోగం వచ్చాక చేసుకుంటానమ్మా, అప్పటిదాకా ఆగమ్మా అని దాటేశాడు జై. 2 నెలలు గడిచాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకరోజు మెట్రోలో ట్రావెల్ చేస్తుండగా ఎదురు సీట్లో స్వప్న వారపత్రిక కనబడింది. చేతిలోకి తీసుకుని కాలక్షేపానికి పేజీలు తిరిగేస్తుంటే మౌన విహంగాలు అనే కథ కనబడింది. మొదటి పేర చదివి ఆశ్చర్యానికి గురయ్యాడు జై. మొత్తం చదివాడు. ఒక అబ్బాయి ప్రేమించేదాకా ఒక అమ్మాయి వెనక పడతాడు. ఆమె ఓకే చెప్పాక పల్లెటూరుకి వెళ్ళిపోయి ఆమెతో సంబంధాలు తెంచుకుంటాడు. అనూహ్యంగా ఆమెకు లిఫ్ట్లో ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. ఆమె ఆ కథంతా అతనితో చెబుతుంది. అతను ఎఫ్ఎఫ్ సిద్ధాంతం చెబుతాడు. ఆ తర్వాత ఆమె ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసి తన కర్తవ్యాన్ని గుర్తెరిగి కెరియర్లో మంచి పొజిషన్కొస్తుంది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు అబ్బాయిలు క్యూ కడతారు. కథ సారాంశం తనకు తెలిసిందే. ఇలా ఎలా జరిగింది అని ఆశ్చర్యపోయాడు జై. రచయిత్రి పేరు చిత్రా రామనాథన్ అని కనబడేసరికి మరింతగా ఆశ్చర్యంలో మునిగిపోయాడు. పక్క పేజీలో ఆమె పరిచయం బాక్స్ కట్టివేశారు. అతి చిన్న వయస్సులోనే 50కి పైగా కథలు రాసిన ప్రఖ్యాత రచయిత్రి. సైకాలజీలో పీహెచ్డీ చేసి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సమాజం పట్ల సహానుభూతి ఆమె దృష్టికోణం. ఇలా చాలా గొప్పగా రాశారు. అంటే కథలోని పాత్ర ముగింపు కోసం తనని అడిగిందా? కేవలం పాత్ర మలచడం కోసమే ఆ కథ చెప్పిందా? ఏది ఏమైనా ఆమె మంచి రచయిత్రి. ఫీల్ గుడ్ స్టోరీ ముగింపు తనని అడిగి తను చెప్పిందే రాసింది. ఎందుకు? తనపై ఆమెకున్న ఉద్దేశమేంటి? శ్రద్ధ కన్స్ట్రక్షన్కి వెళ్ళి వాచ్మెన్ని కలిశాడు జై. చిత్ర మేడం ఎవరు అని అడిగాడు. ఈ కంపెనీ మేడందే, వాళ్ల నాన్నగారు ఆవిడికిచ్చారు చెప్పాడు. మిశ్రా గారెవరు? చిత్రా మేడం గారు అన్నయ్య. ఆయనకు మతిస్థిమితం సరిగా లేదు. అప్పుడప్పుడు ఆఫీస్కొచ్చి ఆ చైర్లో కూర్చుంటారు. మేడం కాదనరు. మమ్మల్ని కూడా ఆయన్ని బాస్ అనే పిలవమని చెప్పారు మేడం. దీని మేనేజర్ మేడం గారి నాన్నగారి ఫ్రెండ్. నమ్మకస్తులైన ఉద్యోగుల్లో దీన్ని సమర్థవంతంగా నడుపుతూ ఫారిన్ ట్రిప్పులు వేస్తూ బిజీగా ఉంటున్నారు. వాచ్మెన్ చెప్పిన మాటలకి జై మనసు కుదుటపడింది. చాలా రిలీఫ్గా అనిపించింది. చిత్ర లవ్ ఫెయిల్యూర్ కాలేదు. పిచ్చిదంతకంటే కాదు. కేవలం సమాజంలో జరిగే సంఘటనలు కథలుగా రాస్తుంది. ఆ కథ గుర్తొచ్చింది. కథలో లిఫ్ట్లో కనిపించిన అబ్బాయిని ఆమె పెళ్లి చేసుకుంటుంది అని రాసుంది. అంటే చిత్ర మనసులో నిజంగానే ఆ ఉద్దేశం ఉందా? అంత తక్కువ సమయంలో తనని అంచనా వేయగలిగిందా? జై ఆ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడల్లా ఆమె గుర్తొస్తుంది. ఆ లిఫ్ట్లో ఎన్నోసార్లు ఎక్కి దిగాడు. లిఫ్ట్ ఆగలేదు, ఆమె రాలేదు. కథలు కలలు నిజం కావు. ఆమె ఓ తీపి జ్ఞాపకం అనుకున్నాడతను. కాని ఓ రోజు అతను లిఫ్ట్ దిగి వస్తుంటే చిత్ర ఎదురైంది. అతన్ని చూసి సంతోషంగా నవ్వింది. ఆమె కోసం అన్వేషిస్తున్న అతనికది నేత్రపర్వం. ఆమె అతని దగ్గరకొచ్చి చనువుగా చెయ్యి పట్టుకుని లిఫ్ట్లోకి తీసుకెళ్లి 9 నెంబర్ నొక్కింది. ఆమె కథలో పాత్రలా అతను సంభ్రమంగా చూస్తుండగా లిఫ్ట్ డోర్స్ మూసుకున్నాయి. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకుని ఒక నిర్ణయానికొచ్చారు. స్నేహితుల్లా కలిసిన చేతులు పెళ్లి మంటపంలో తలంబ్రాలు పోసుకున్నాయి. కలలు నిజమవుతాయి, అద్భుతాలు వాస్తవ రూపం దాలుస్తాయి. నా పరిచయంలా మన పరిణయమే సాక్ష్యం కదా అన్నాడు జై మెరుస్తున్న ఆమె కళ్లలోకి చూస్తూ. నువ్విచ్చిన ముగింపు నా కథకి అందం తెచ్చిపెట్టింది. చాలా మంచి పేరొచ్చింది. అలా అడిగినందుకు ఆ రోజు నువ్వేమనుకోలేదుగా అంది చిత్ర. సమాజంలో వ్యక్తుల సమస్యల పట్ల ఎలా స్పందిస్తారో తెలుసుకుని రాయడం అభ్యుదయ భావజాలానికి నిదర్శనం. ఐ లైక్ ఇట్ అన్నాడు జై. అనూహ్య కలయికల్ని విధి నిర్ణయిస్తుందా? ఇంకేదైనా శక్తి నియంత్రిస్తుందా? సమాజంలో ఎక్కడో జరిగినవి తనకు తెలియని విషయాలు తట్టి ముగింపు కూడా చూపించే ఆ మూడో నేత్రం ఎవరిది? అదే విషయంపై తన రచన మొదలుపెట్టింది చిత్ర. విన్నారు కదండి, అది మూడో నేత్రం కథ.
సహరి పత్రిక నిర్వహించిన కథాభ్యాసం 2024 కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ. మరోసారి మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.